ఎస్ఐఆర్ లో పాల్గొనండి, మీ ఓటు హక్కును కాపాడుకోండి. ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఓటర్ జాబితాని పూర్తిగా పరిశీలించి నిజమైన ఓటర్లని ధృవీకరించే ఒక ప్రత్యేక ప్రక్రియ. ఎస్ఐఆర్ ఎందుకు నిర్వహిస్తారు? డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, అలాగే వలస వెళ్లిన వారి ఓట్లని తొలగించి ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి. చివరిసారిగా ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది? 2002 సంవత్సరంలో చివరిసారిగా ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ ఎంత కాలానికి ఒకసారి నిర్వహిస్తారు? సాధారణంగా 10 లేదా 15 లేదంటే 25 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎస్ఐఆర్ అనేది నిర్వహిస్తారు. ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడా ఏంటి? ఎస్ఎస్ఆర్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే ఎస్ఐఆర్ ఇది మాత్రం ప్రత్యేకంగా ఒక పూర్తి స్థాయి ధృవీకరణ కోసం నిర్వహిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి దశ ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి దశ 2025 ఓటర్ జాబితాని 2002 జాబితాతో మ్యాపింగ్ చేయడం. ప్రతి ఓటర్కి ఏ ఫామ్ అందజేస్తారు? ప్రతి ఓటర్కి కూడా ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. 2002 జాబితాలో ఓటు ఉన్నవారు ఏం చేయాలి? ఫోటో అంటించి సంతకం చేసి ఆ ఫామ్ ని బిఎల్ఓకి ఇవ్వాలన్నమాట. 2002 జాబితాలో పేరు లేని ఓటర్ ఏం చేయాలి? 2002 జాబితాలో కనుక పేరు లేకపోతే ఫామ్ లో వివరాలు నింపి అవసరమైన ఆధారాలు సమర్పించాలి. అవసరమైన పత్రాలను సమర్పించకపోతే ఏమవుతుంది? ఓటు తొలగించే అవకాశం ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ తప్పనిసరిగా సమర్పించాలా? అవును, ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించాలి. నిర్ణీత గడువులో ఫామ్ ఇవ్వకపోతే? నిర్ణీత గడువులో కనుక ఈ ఫామ్ ఇవ్వకపోతే ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించబడే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్ లో బిఎల్ఓ పాత్ర ఏంటి? మ్యాపింగ్ చేయడం, అలాగే ఫామ్లు పంపిణీ చేయడం, ధృవీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారీ. ఓటర్ అందుబాటులో లేకపోతే ఫామ్ ని సమర్పించవచ్చా? సమర్పించవచ్చు. కుటుంబ సభ్యులు లేదంటే బిఎల్ఏల ద్వారా ఫామ్ ని సమర్పించవచ్చు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల తర్వాత ఏం చేయాలి? 15 రోజుల్లోగా అభ్యంతరాలు దాఖలు చేసే అవకాశం కల్పిస్తారు. ఫైనల్ ఓటర్ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది? అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత ఫైనల్ ఓటర్ జాబితా అనేది విడుదలవుతుంది. కొత్త ఓటర్ నమోదు కోసం ఏ ఫామ్? కొత్త ఓటర్ నమోదు కోసం సమర్పించాల్సిన ఫామ్ 6. మరణించిన లేదా డూప్లికేట్ ఓటు తొలగించడానికి ఏ ఫామ్? దీనికోసం ఫామ్ 7 ఉపయోగించాలి. ఓటర్ వివరాల సవరణకు ఏ ఫామ్? మీ వివరాల్లో కనుక ఏవైనా తప్పులున్నా లేకపోతే ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా కూడా ఫామ్ 8 ఇందుకు సహాయపడుతుంది. ఒకే చిరునామాపై 10 మందికి పైగా నమోదైతే? ఆ చిరునామాలో నమోదైన వారిపైన ఒక ప్రత్యేకమైన పరిశీలన జరిగే అవకాశం ఉంటుంది. ఒకే ఫోటోతో పలువురు నమోదైతే? ఆ ఓట్లని అనుమానాస్పదంగా పరిగణిస్తారన్నమాట. ఓటర్ ఫోటో ప్రస్తుత రూపంతో భారీ తేడా ఉంటే? ఒకవేళ ఫోటోలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే కనుక అదనపు ధృవీకరణ కోరే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ లో సమర్పించదగిన ముఖ్య పత్రాలేవి? ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, కుల సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇలా 13 రకాల పత్రాల్ని అనుమతిస్తారు. ప్రతి ఓటర్ ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనేంటి? ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. గడువు లోపు బిఎల్ఓకి సమర్పించాలి. మీ పేరు 2002 జాబితాలో లేకపోతే ఓటు పోతుందా? పోదు, ఖచ్చితంగా పోదు. అవసరమైన ఆధారాలు సమర్పిస్తే కనుక వారిని ఓటర్గా కొనసాగే అవకాశం ఇస్తారు. బిఎల్ఓ మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ ఓటర్ వివరాల్ని ధృవీకరించుకోవడం కోసం బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. మీ ఓటు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫామ్, ఫోటో, అవసరమైన పత్రాలు వీటన్నింటినీ సిద్ధంగా ఉంచుకుని వెంటనే ఆ పత్రాల్ని సమర్పించాలి. ఎస్ఐఆర్ లో అత్యంత కీలకమైన విషయం ఏంటి? ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటర్ జాబితాలో కొనసాగుతుందో లేదో నిర్ధారించుకోవడం.